హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్తో శాండ్విచ్ చేసుకునే విధానం తెలుసుకుందాం రండి. ముందుగా ఆలుగడ్డను తీసుకోవాలి. ఆలుగడ్డను తీసి ఇట్లా పొట్టు తీసేసిన తర్వాత 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఆలుగడ్డ వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అది పక్కన పెట్టేసి బ్రెడ్ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత అది చల్లార్చేదాకా పక్కన పెట్టి బ్రెడ్ తీసుకొని ఇట్లా 2 ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అవి కానీ పక్కన పెట్టేసుకోవాలి బ్రెడ్ని. తర్వాత శనగపిండి కొంచెం తీసుకొని అందులో ఉప్పు, పసుపు, చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసి కలపాలి. వాటర్ పోసి కలిపిన తర్వాత ఈ విధంగా జారుడుగా ఉండాలి. జారుడుగా ఉండితే ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. తర్వాత ఆలుగడ్డ, మిర్చి, కొత్తిమీర అన్నీ వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి ఉడికిన ఆలుగడ్డను అన్నీ వేసిన తర్వాత గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే ఈ విధంగా పేస్ట్ లెక్క తయారవుతుంది. ఆ పేస్ట్ని రెండుగా కోసుకున్న బ్రెడ్ని తీసుకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత రెండింటికి అప్లై చేసి ఒకదాని మీద ఒకటి బ్రెడ్ పెట్టిన తర్వాత పిండిలో ముంచి కలిపిన పిండిలో వేసి అటు ఇటు కలిపేసి దాన్ని ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత తీసేయాలి. తీసేస్తే శాండ్విచ్ రెడీ. ఈ విధంగా శాండ్విచ్ రెడీ అయిపోయింది. శాండ్విచ్ ఈజ్ సూపర్. మేము తింటే సూపర్గా ఉంది శాండ్విచ్.